అవుగాని ఇప్పుడు లోకాన్ని నడిపించేది ఏంటిదోల్లా మీ అమ్మను నాయనను అన్నను దోస్తుగాడో కాదు గూగులే నడిపిస్తుంది. అది ఎట్లా చెప్తే గట్లా ఎటు వాటుగా పోతే గాటు గదే కథ అయింది. ఇగో గూగుల్ని నమ్మి కొందరు ఎట్లా గావర ఈరోజు చూడురు మీరే. డైరెస్ట్ ముచ్చట్లకే పోదాం. ఇగో ఈ కారు అవతారం చూడురి. కొత్త కారు సొట్టు పోయిందిగా. బిజ్జి మీదకి వెళ్ళి పడిపోయిందోల్లా ఎవరు పడేసిరంటే గూగుల్ పడేసింది. అరే అవంటే ఆ గూగుల్ మ్యాపే బిజ్జి మీదకి వెళ్ళి జంపింగ్ చెయ్యి అని చెప్పిందట. కారు నడిపే డ్రైవరు దాని మీదకి వెళ్ళి జంపింగ్ చేయించిండు బాలకృష్ణ లెక్క. ఏమైంది, అందరూ ఎల్లెలుక పడ్డారు, దెబ్బలు గట్టిగా తాకినాయి. కాదు గూగుల్లో ఎటు పట్టుకపోతే గటు పోడేనా? ఆ గీతను చూసుకుంటూ ఉరుకుడేనా? ముంగటేమున్నది వెనకేమున్నది చూసుకోరా. ఇది ఏడంటారా, మన జనగామలనోళ్ళ మహారాష్ట్ర నుంచి తిరుపతికి వస్తా అన్నట్ట కొందరు పోరలు జనగామ బిజ్జి మీదకి పడిపోయారు. జనగామల గట్లయిందా? ఇగో హిమాచల్ ప్రదేశ్లో కూడా సేమ్ స్టోరీ సేమ్ కథ. బిడ్డను పరీక్ష సెంటర్కు పట్టుకపోదామని వాళ్ళ నాయన కార్ల గూగుల్ మ్యాప్ చూసుకుంటా తోలుకపోయిండు. ఆ మ్యాప్ ఏమో నదిలోకి పట్టుకపోయింది. వాళ్ళు చూడకుండా అట్లనే దంచుకపోయిండు. కారు కొట్టుకపోయింది. మనుషులు అట్లనే ఉన్నారు. 5-6 కిలోమీటర్ల దాకా గట్లనే అయింది. లాస్ట్కి ఎట్లనో గట్ల బయటపడ్డారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరి మీద కూడా పురాగా ఆధారపడద్దు. గూగుల్ ఉన్నది కదా అని బిందాస్గా అస్సలు ఉండద్దు. గూగుల్ కూడా మోసం చేస్తుంది. జరంతా మన తెలివి కూడా వాడాలి, వెనక ముందు చూసుకోవాలి. ఏమంటున్నా?